Hello, dear students. Welcome back, all of you. So, guys, TSPSC Group 3 examination రేపు ఎల్లుండి జరగబోతుంది. సో సర్వత్రా ఉత్కంఠ, సర్వత్రా నర్వస్నెస్ కూడా మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ 5.5 లక్షల మంది 1400 పోస్ట్స్కి పోటీ పడుతున్నారు. చాలా చాలా సీరియస్గా, ఎందుకంటే ఇది జస్ట్ కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అవ్వడం కాదు, కొన్ని సంవత్సరాలుగా చాలా మనసు పెట్టి, టైం పెట్టి, డబ్బులు పెట్టి, ఇవన్నీ పెట్టి ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి మీరు నేర్చుకున్న కంటెంట్ ఎంత ముఖ్యమో, ఎగ్జామినేషన్ కంటే ముందు మీ యొక్క ప్రవర్తన, అండ్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు ఆలోచించే విధానం కూడా మన సక్సెస్ రేట్ని 100% ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి. సో ఎగ్జామినేషన్ కంటే ముందు దాదాపుగా నాకున్న అనుభవంతో స్టూడెంట్స్ ఫేస్ చేసే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కామన్ ప్రాబ్లమ్స్ మీ మైండ్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మీరు అంతకుముందు గ్రూప్ 4 ఎగ్జామ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇలా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. అయితే ప్రతి ఎగ్జామ్లో చేసే ఆ తప్పిదాలని స్టూడెంట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా చేయడం అదొక కామన్ టెండెన్సీ. ప్రాబ్లం ఏంటంటే, అంతకుముందు ఎగ్జామినేషన్లో నువ్వు చేసిన లోటుపాట్లు లేకపోతే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మర్చిపోయి మళ్ళీ వాటిని నెక్స్ట్ ఎగ్జామ్కి రిపీట్ చేస్తూ ఉన్నావు. కానీ ఇదే ఎగ్జామినేషన్ కంటే ముందు అంతకుముందు చేసిన తప్పిదాలని ఒక్కసారి నువ్వు నెమరు వేసుకుంటే, రివైజ్ చేసుకుంటే, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ టైంలో ఇంకొన్ని అదనపు మార్కులు పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. సో ఇప్పటి నుంచి రేపు ఎల్లుండి జరగబోయే ఎగ్జామినేషన్లో కొన్ని 100% బెనిఫిషియల్ ప్రికాషనరీ స్టెప్స్ చెప్తాను, ఖచ్చితంగా పాటించండి. సో గైస్ చూడండి, జనరల్గా ఇప్పుడు ఎగ్జామినేషన్కి బయలుదేరుతున్నారు. సో బేసికల్గా మనకు ఎలక్షన్ టైం ఉంటుంది కదా, ఎలక్షన్ టైంలో సైలెన్స్ పీరియడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, పోలింగ్ తేదీ అయిపోయే దానికంటే, పోలింగ్ టైం అయిపోయే దానికంటే 48 hours ముందు ఎటువంటి ప్రచారం కానీ, ఎటువంటి లిక్కర్ కానీ, అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఓటరు ఎన్నో ప్రలోభాలకు లొంగిపోయాడు. కనీసం ఈ 2 రోజులైనా ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని స్పష్టంగా డిసైడ్ అయిపోయి మంచి ఓటింగ్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్గా ఇన్ని రోజులు చాలా ఆదరబాదరగా, చాలా టెన్షన్తో ఎంతో చదువుకొని ఉంటారు. కానీ ఎగ్జామినేషన్ టైం ముందు ఆ టెన్షన్ వల్ల తెలిసిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అలా కామన్ మిస్టేక్స్ చేయకూడదు అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు సైలెన్స్ పీరియడ్ని ప్రతి స్టూడెంట్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఫస్ట్ థింగ్ ఫియర్. ఈ ఫియర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రశాంతంగా ఉంటారు, సడన్గా పాలిటీ గుర్తొస్తుంది, సడన్గా హిస్టరీ గుర్తొస్తుంది, సడన్గా జాగ్రఫీ గుర్తొస్తుంది, సడన్గా ఎకానమీ గుర్తొస్తుంది. సరే గుర్తొస్తుంది, ఫైన్. అరే గుర్తు రాగానే, జాగ్రఫీ గుర్తు రాగానే ఆ బుక్ తీసి, తర్వాత ఎకానమీ, అంటే ఇలా తీసి మీరే భయపడతారు. అండ్ మైండ్లో ఎలా ఉంటుందంటే, అవన్నీ మర్చిపోయాం, ఇన్ని రోజులు చదివిన పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అన్నీ మర్చిపోయాము అన్న భయం 100% ఉంటుంది. బాగా చదువుకున్న వాడికి ఈ భయం ఉంటుంది, బాగా చదవని వాడికి కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ ఫియర్ అయితే మీరేం చేస్తారంటే, నా ఒక్కరికే ఈ భయం ఉంది, నేనొక్కనే చదువుకున్నవన్నీ మర్చిపోతున్నానేమో, నేనొక్కరిని పోటీలో వెనుకబడిపోతున్నానేమో అని మీకు మీరు పర్సెప్షన్లో ఉంటారు. డు నాట్ హ్యావ్ దిస్. ఈ ఫియర్ అనేది టూ మచ్ కామన్. మీకు మర్చిపోయినట్టు అనిపిస్తున్నా కానీ ఎగ్జామినేషన్ టైంలో ఆటోమేటికల్గా దానంతట అది వచ్చేస్తూ ఉంటుంది, గుర్తుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్ సపోజ్ ఎగ్జామినేషన్ 450 మార్క్స్కైనా ఒక ఎగ్జామినేషన్ ఒక 100 మార్కులకి ఉన్నట్టు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇదే క్వశ్చన్ పేపర్ నువ్వు సీరియస్గా మనసు పెట్టి నీకున్న టెన్షన్తో ఇవన్నీ చేస్తే, ఇదే క్వశ్చన్ పేపర్లో నీకు ఒక 60 మార్కులు వచ్చాయనుకోండి. ఎగ్జామినేషన్ అయిపోయి బస్ ఎక్కి మీ ఊరికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇదే క్వశ్చన్ పేపర్ మామూలుగా ఆలోచించుకుంటూ చేస్తే నీకు 80 మార్క్స్ వస్తాయి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో రాసిన ఎగ్జాము నువ్వే, ఎగ్జామినేషన్ బయట ఆలోచిస్తున్నది నువ్వే, రెండు నువ్వే. మరి ఈ రెండిటి మధ్యలో 20 మార్కులు ఎందుకు ఇంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది అంటే, బికాజ్ ఆఫ్ టెన్షన్, నర్వస్నెస్, భయం. అంటే ఖచ్చితంగా నేను ఈ ఎగ్జామ్ కొట్టాలి, కొట్టకపోతే పరిస్థితి ఏంటి. అంటే మీకు మీరు కొన్ని సెల్ఫ్ మేడ్ పర్సెప్షన్కి వెళ్ళిపోతారు.
సో ఎగ్జామ్ అంటే ఫెయిల్ అవ్వినా ప్రాబ్లం, అంటే సెలెక్ట్ కాకపోయినా ఇట్స్ ఓకే, మంచి లైఫ్ ఉంది, సెలెక్ట్ అయినా మంచిదే, మంచి లైఫ్ ఉంది. సో ఏదైనా డు నాట్ గెట్ ప్యానిక్. సో మీరు బాగా భయపడినంత మాత్రాన ఒక 10 మార్కులు ఎక్కువ రావు, మీరు బాగా భయపడనంత మాత్రాన 10 మార్కులు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. సో అరే నాకు గుర్తు రావట్లేదు, నాకు మార్క్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయి, మరి ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు, ఇటువంటి అపోహలు ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, మార్క్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నాను. సో మార్క్ టెస్ట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సో ఈ పర్సెప్షన్ మొత్తాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్లో కూల్ మైండ్ సెట్తో ఎగ్జామినేషన్కి వెళ్ళండి. సో అండ్ దిస్ ఇస్ వాట్, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఫాదర్ బైక్ పైన వెనకాల కూర్చోవడమో, లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ కంటే ముందు రీచ్ అయినా ఆ బుక్స్ అన్ని పట్టుకొని ఇలా తిప్పేస్తూ ఉంటారు సడన్గా. అంటే ఆ షార్ట్ నోట్స్ ఉంటుంది కదా, రివైజ్ చేస్తూ ఉంటారు, రాత్రి నిద్ర కూడా సరిగా పోరు. సో ఇలాంటిది ఉంటే 100% ఎగ్జామ్ పైన ప్రభావం పడుతుంది. సో ఈ 20 మార్కులే నీకు డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, నో నెగటివ్ మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫూలిష్ థింగ్, బట్ నేను చెప్తున్నాను. ఇంకా కొంతమంది కూడా కొన్నిసార్లు గూగుల్ని నమ్ముకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, గూగుల్కి కూడా సరిగ్గా తెలీదు, నెగటివ్ మార్క్స్ ఏం లేవు, ప్రశాంతంగా ఇది రాసేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ కంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. సో ఎగ్జామినేషన్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళకండి, ఇది అత్యంత ప్రమాదకరమైన ఆస్పెక్ట్. చూడండి, సో పాలిటీలో నేను చదువుకున్నవే రావచ్చు, హిస్టరీలో నేను చదువుకున్నవి రాకపోవచ్చు, లేకపోతే ఫర్ సపోజ్ కరెంట్ అఫైర్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారేమో. సో ఎకానమీలో నేను ఇండియన్ బడ్జెట్కి సంబంధించి కానీ, సో తెలంగాణకి సంబంధించి కానీ, సర్వేస్ కానీ, వీటిని నేను సరిగ్గా చూడలేదు, దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తే ఎలాగుంటుంది, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఎలా ఉంటాయి, సో స్టాటిక్ పార్ట్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయేమో, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. గో విత్ ఎ కూల్ మైండ్, ఎలా వచ్చినా కానీ ఐ విల్ గో అకార్డింగ్లీ అన్నట్టు. చూడండి, చాలా సినిమాలు చూసాం, ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు, ఫెయిల్ అవుతాయి. అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినవి ఎంతో ఉన్నాయి, కాంతారా లాంటి సినిమాలు మీరు చూసే ఉంటారు. సో ఎగ్జామినేషన్కి కూడా డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, కూల్ మైండ్, ఎటువంటి దాంతో వెళ్ళకండి. అండ్ ఇవాళ ఈ వీడియో వచ్చిన తర్వాత నేను కనీసం డు నాట్ స్పీక్ విత్ ఎనీవన్, ఎవరితో ఎటువంటి మాటలు మాట్లాడకండి. అండ్ దాంతోపాటు షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్, మంచి నిద్ర కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి అనే మూవీ చూసే ఉంటారు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్కి రేపు బాక్సింగ్ ఛాంపియన్ జరుగుతుంటుంది, ముందు రోజు రాత్రి సరైన నిద్ర ఉండదు. ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ కూడా సో అంటే బాగా మాట్లాడి మైండ్ని డిస్టర్బ్ చేసుకోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఎగ్జామినేషన్లో ఆ ప్రభావం ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ప్రశాంతంగా వెళ్తేనే మంచి ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ చూడండి, ఫర్ సపోజ్ ఎగ్జామినేషన్లో మీరు రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలీదు, సెకండ్ క్వశ్చన్ తెలీదు, థర్డ్ క్వశ్చన్ తెలీదు, ఫోర్త్ క్వశ్చన్ తెలీదు, ఫిఫ్త్ క్వశ్చన్ మీకు తెలియచ్చు. అయితే అంటే స్టార్టింగే 4 క్వశ్చన్స్ నాకు తెలియవు అంటే అయిపోయింది. ఇంకా మనకు మోహన్ బాబు డైలాగ్ ఉంటుందా, ఫసక్ అన్నట్టు అయిపోయింది, మా ఎగ్జామ్ అయిపోయింది. అంటే ఇంకా నాకు ఇందులో కూడా ఇది కూడా తప్పింది, 4 క్వశ్చన్లు తెలియవు అనే అటువంటి మెంటల్ టార్చర్ పెట్టుకోకండి. ఎగ్జామినేషన్ డిఫరెంట్ సెట్స్లో ఇస్తారు కాబట్టి కొన్నిసార్లు ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు, ఫస్ట్ 10 క్వశ్చన్స్ మోడరేట్గా ఉండొచ్చు, టిపికల్గా ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు, తర్వాత అబవ్ యావరేజ్గా ఉండొచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ తోటి మీకు మీరు డిసైడ్ అవ్వకండి. సో మీకు తెలియని క్వశ్చన్స్ వచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వెళ్ళండి. అప్పుడు అంటే ఆల్ ఈజ్ వెల్ అంటే మీరు మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తున్నారు ప్రశాంతంగా, ఇట్స్ ఓకే, నాకు తెలిసిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి, తొందరలో వస్తాయి, ఇంకా ఇప్పుడే డిసైడ్ చేయకండి. ఎందుకంటే చూడండి, సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ T20కి సంబంధించి మీరు చూడొచ్చు, అప్పటికి ఫిక్స్ అయిపోయారు ఇంకా సౌత్ ఆఫ్రికా గెలవచ్చు అనుకోని. సో ఇండియా ఓడిపోవడానికి మన ఇండియన్స్ యొక్క నర్వస్నెస్ కాలం, మన ఇండియన్ ప్లేయర్స్. సో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడానికి T20లో సౌత్ ఆఫ్రికా యొక్క నర్వస్నెస్సే కారణం. సో గెలవాల్సిన మ్యాచ్ని ఓడగొట్టుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా ఎగ్జామినేషన్లో గెలవాల్సిన ఎగ్జామ్ని ఓడించుకోకు. సో అంటే తెలియని క్వశ్చన్స్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎగ్జామ్ టిపికల్గా వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి అని చెప్పాను కదా, ఎగ్జామ్ ఈజీగా వచ్చినప్పుడు కూడా ఎక్కువ సంతోషపడకండి. సంతోషంలో ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. TSPSC Group 2
2016లో పెట్టినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ అయిన స్టూడెంట్స్ చాలా సిల్లీ మిస్టేక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో పేపర్ టిపికల్గా వచ్చినా, పేపర్ ఈజీగా వచ్చినా ఆ ఎమోషన్స్ని అలాగే క్యారీ చేయండి, సేమ్ ఎమోషన్స్ని క్యారీ చేయండి. సో దట్ వీ విల్ బీ ఇన్ అ వెరీ, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యింది, నాలెడ్జ్కి సంబంధించింది అస్సలుకి కాదు. సో ఆ ఎమోషన్స్ని, ఆ భావోద్వేగాల్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు అన్నది ప్రధానమైన థింగ్. అండ్ ప్రతి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ హార్డ్ క్వశ్చన్స్ ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మీ ఫోకస్ అలా ఈ రెండు. సార్ ఎగ్జామ్ టైంలో మేము డిఫరెన్షియేట్ చేయలేం కదా అంటే, ఒక తెలియని క్వశ్చన్ వచ్చేసరికి పానిక్ అవ్వకండి, అది హార్డ్ క్వశ్చన్ కేటగిరీ కాబట్టి మనకు తెలియదు అనుకోవచ్చు. సో ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ని మాత్రం అస్సలు వదలకండి, ఓకేనా? ఇంతకు ముందు చెప్పినట్టు ఈ 4 క్వశ్చన్స్ తెలీదు, ఈ 5 క్వశ్చన్ మీకు తెలుసు ఆన్సర్, కానీ ఈ 4 క్వశ్చన్స్ తెలియకపోయేసరికి మీరు పడే టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ వల్ల తెలిసిన 5th క్వశ్చన్ కూడా తప్పు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సో ఆల్ ఈజ్ వెల్ని ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ సో ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మనకు ఆల్మోస్ట్ 2.5 hours గ్యాప్ ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 12:30 నుంచి 3 వరకు గ్యాప్ ఉన్నట్టుంది కదా. ఈ ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఫస్ట్ పేపర్లో అయిపోయింది, గత ఈ ఫస్ట్ పేపర్లో రాసిన క్వశ్చన్స్ ఏదైనా సిల్లీ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ ఫస్ట్ పేపర్లో మాట్లాడుకున్న దాని గురించి అంటే అయిపోయిన దాని గురించి ఈ గ్యాప్లో అస్సలు చర్చించకండి. అరే ఆ క్వశ్చన్ తప్పు చేశాను, అరే ఈ క్వశ్చన్ తప్పు చేశాను, ఇలా చేసుంటే బాగుండేది, అలా చేసుంటే బాగుండేదని ఈ గ్యాప్లో నువ్వు ఈ జరిగిన ఫస్ట్ పేపర్ గురించి థింక్ చేస్తే అయిపోయింది, ఇది కూడా ఫట్, సెకండ్ పేపర్ కూడా పోతుంది. సెకండ్ పేపర్ ఈజీ పేపర్, పాలిటీ, హిస్టరీ, సొసైటీ. సో ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. సో ఫస్ట్ పేపర్ కొంచెం టిపికల్ పేపరే, ఖచ్చితంగా అందరూ తక్కువగానే స్కోర్ చేయొచ్చు. సో మీరు చాలా సూపర్గా రాసినా, వర్స్ట్గా రాసినా ఈ గ్యాప్లో మాత్రం దాని గురించి మాట్లాడకండి. అండ్ హ్యావ్ ఏ హెల్దీ ఫుడ్, ఈ గ్యాప్లో మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. కొన్నిసార్లు హోటల్స్ దగ్గర లేనప్పుడు కర్డ్, రైసో ఇంకేదో తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా రోజు తినే ఫుడ్డే తినండి, ఈ టైంలో కొత్త ఫుడ్ తినకండి. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకున్న ఫుడ్, ఇక్కడ మీరు ఆలోచించిన విధానం ఖచ్చితంగా ఈ సెకండ్ పేపర్ పైన ప్రభావం చూపుతుంది. నాకు 100% గుర్తుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫస్ట్ పేపర్ అయిన తర్వాత సెకండ్ పేపర్కి మధ్యలో గ్యాప్లో ఆ ఫస్ట్ పేపర్ గురించి చర్చించడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సీసాట్ పోయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. సో ఎగ్జామ్ ఈజ్ అ మైండ్ గేమ్, సో కీప్ ఇట్ దాట్ ఇన్ మైండ్ అండ్ గో అకార్డింగ్లీ. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ని ఖచ్చితంగా ఒక 30 minutes నుంచి 1 hour ముందుగానే వెళ్ళండి. సో మళ్ళీ రాంగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి అట్లా ఇట్లా టెన్షన్ పడకండి. మళ్ళీ ఎప్పట్లానే బెల్ట్స్ అలౌ చేయరు ఎగ్జామినేషన్కి, ఆర్నమెంట్స్ అలౌ చేయరు ఎగ్జామినేషన్కి. సో ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి, ఫోటో సరిగ్గా లేకపోతే గ్యాజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కామనాలిటీస్ మీకు రాస్తూ ఉంటారు, వీటన్నిటిని ఫోకస్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఎగ్జామినేషన్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్కరెక్ట్ పాయింట్స్ని కూడా పర్టికులర్గా ఫోకస్ చేయండి, ఓకేనా? సో చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆల్మోస్ట్ 12, కొంచెం అటు ఇటు ఇంటర్నల్ పాయింట్స్ కూడా 15 పాయింట్లు చెప్పాను. ఎగ్జామినేషన్లో వీటిని పెట్టుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ గురించి వరి అవ్వకండి. మనము లైవ్ సెషన్స్ చేద్దాము, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ డిస్కస్ చేయడానికి రోహిత్స్ అనాలిసిస్ టీమ్ ఎప్పటికీ కూడా మీ ముందుంటుంది. అండ్ మనస్ఫూర్తిగా ఐ విష్ యూ అ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.